హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చపాతీ ఇంకా పొటాటో కర్రీ అండి. చూసారు కదా, ఇక్కడ 4 పొటాటోస్ని తీసుకున్నానండి. బాయిల్ చేసుకున్నాను, వాటర్ తీసేసి వాటిని సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇందులోనికి నేను 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో ఆయిల్లో ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. ఈ లోపు మనం పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి. నేను ఆనియన్స్లో కరివేపాకు వేయగానే నాకు మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది అది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పొటాటోస్ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి కాబట్టి ఈజీగా పీల్ ఆఫ్ అయిపోయాయి. చూసారు కదా, కరివేపాకును వాష్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్లోనికి. ఆనియన్స్ కూడా వేగిపోయాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులోనికి పొటాటోస్ని స్మాష్ చేసుకుని వేసుకుంటానండి. పొటాటోస్ కొంచెం హాట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం చేయి కాలుతుందండి, అందుకని సరిగా స్మాష్ చేయలేదు. అందులో వేసేసి నేను గరిటతో చేస్తున్నాను అనమాట. అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అలా అని ముక్కలు ముక్కలుగా కూడా లేకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా గ్రేవీ లాగా చపాతీలోనికి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ముక్కలు అక్కడక్కడ లేకుండా మంచిగా బాగా ఉంటుందండి చపాతీలోనికి మాత్రం. ఇలాగ కూడా మీరు ఒక్కసారి ట్రై చేస్తే. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం ఇంకా వాటర్ వేసి క్లిప్ ఒకటి మిస్ అయిందండి, అందువలన అది చూపించలేకపోతున్నాను. చూసారు కదా, ఇక్కడ ఉప్పు కారం వేసుకున్నాను, వాటర్ వేసుకుని మళ్ళీ కూర మగ్గుతూ ఉందండి. ఇక్కడ ఈలోపు మనం చపాతీ పిండి కలిపేసుకోవచ్చండి. ఈలోపు ఇది కూర రెడీ అవుతుంది. మీకు అందరికీ తెలిసిందే కదండి, చపాతీలో కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ వేసుకుంటాము. కూర చూసారా ఉడుకుతుంది. ఆయిల్ వేసుకుంటున్నానండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. అది అందరికీ తెలిసిందే, ఇది కొత్త విషయం ఏమీ కాదు కదా. ఇందులో కాకపోతే ఫింగర్స్ తోటే మంచిగా ఆయిల్ ఇంకా సాల్ట్ మిక్స్ అయ్యేలాగా చక్కగా ఫింగర్స్తో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. అరచేయి తగలనివ్వకుండా మంచిగా ఫింగర్స్ తోటే గోధుమ పిండికి అంతా సాల్ట్ ఇంకా ఆయిల్ పట్టేలాగా మంచిగా ముందుగా కలుపుకోండి. వాటర్ వెంటనే వేసేయద్దు. బాగా కలుపుకున్నాక అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేద్దామండి. పిండి ఒక ముద్దలా రెడీ అయ్యేంత వరకు కూడా ఫింగర్స్ తోటే కలుపుకోవాలండి. మంచిగా అలా కలుపుకుంటూ ఉంటూనే అది ఒక ముద్దలా రెడీ అయ్యాక అప్పుడు అరచేతితో మంచిగా కలిపితే అప్పుడు బాగా వస్తుందండి. చూసారు కదా, అరచేతితో ఇప్పుడు కలిపితే మంచిగా లోపల వరకు స్మూత్గా అవుతుందండి. పూరి పిండి ఇంకొంచెం గట్టిగా కలుపుతామండి. ఈ చపాతీ పిండి అయితే ఇంకొంచెం స్మూత్గా కలపాలి. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చపాతీలు స్మూత్గా రావాలంటే చపాతీ పిండిని ఎంత మంచిగా ట్యాప్ చేస్తే అంత స్మూత్గా వస్తాయి అని అంటారు. అందుకని నేను బాగా ట్యాప్ చేస్తానండి, లోపల వరకు మంచిగా స్మూత్గా ఉంటుంది. అలా ట్యాప్ చేయడం వల్ల మనకి ఆ డిఫరెన్స్ అనేది మనకి సెన్స్ తెలిసిపోతుందండి. అది ఎంత స్మూత్గా తయారవుతుంది అనేది మనకు తెలుస్తుంది కదా, ట్యాపింగ్లోనే తెలిసిపోతుంది. చూసారు కదా, చాలా స్మూత్గా అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు లిడ్ పెట్టి కవర్ చేసేస్తానండి. తర్వాత కూరని ఒకసారి చూసుకుందాము. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో నేనైతే దించేసుకుంటానండి. మీకు ఆప్షనల్గా కావాలనుకుంటే ఇందులో పించ్ ఆఫ్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చపాతీలోనికి వస్తే చూసారు కదా, మంచిగా రోల్ చేసుకుంటున్నాను. ఈ రోల్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తానండి. నేను ఈ ఆయిల్ యాడ్ చేసి ఫోల్డ్ చేయడం వల్ల చపాతీ మరింత స్మూత్గా ఇంకా లేయర్స్ లాగా చక్కగా పొంగుతూ స్మూత్గా వస్తుందండి. ఎడ్జెస్ కూడా ఎప్పుడు పలచగానే ఉండాలండి. ఎడ్జెస్ ఒక్కొక్కటి ఎడ్జెస్ చిన్నవి చేస్తేనే మంచిగా కాలుతాయి, లేదు అంటే పెద్దవి అయితే కాలవండి సరిగా. అందుకని నేను ఎప్పుడు చపాతీ చిన్నగా చేయడానికే ప్రిఫర్ చేస్తానన్నమాట. చిన్నగా చేసి అంచులు కూడా మంచిగా పలచగా చేసుకుని బాగా కాల్చుకుంటాను.
పైనే తేలుస్తూ చేస్తేనే అది మంచిగా వస్తుందండి. మరి నొక్కి పెట్టి ప్రెస్ చేయడం వల్ల చపాతీ పొంగదనమాట. చూసారు కదా ఎలా పొంగుతుందో చపాతీ. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ.